హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర్ లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత బాబీ కోహ్లీ డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం ఎన్బికే 109. ఈ చిత్రంపై మంచి అంచనా అయితే ఉందన్నమాట. బాలకృష్ణ పాత్రకు సంబంధించిన షూటింగ్ అయితే 70 to 80% వరకు కంప్లీట్ అయిపోయినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. ఎందుకు బాలకృష్ణ పాత్రకు సంబంధించి ఇంత స్పీడ్ గా తీశారన్న విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని అసెంబ్లీ ఏపీలో జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్ కి ముందుగా రిలీజ్ చేయాలన్న ఆలోచనతోనే ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. బట్ అది అసాధ్యం కాకపోవడంతో ఈ మూవీని మరొక డేట్ కి రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. అయితే చిత్ర యూనిట్ అయితే జూలై 19 లేదా జూలై 6 ఈ రెండు డేట్లను పరిశీలిస్తున్నట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఒక డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. అది కూడా త్వరగానే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రలో నటించబోతున్నారు. రెండు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే పాత్ర అనమాట. ఈ చిత్రంలో బాబీ డియోల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ వచ్చేసి 1980 నాటి నేపథ్యంతో కూడుకున్న స్టోరీ అన్నట్టుగా అనిపిస్తుంది. అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేది అనేది ఈ మూవీలో మెయిన్ గా చూపించబోతున్నారు. బాలకృష్ణ ఒక పొలిటికల్ లీడర్ గా ఈ మూవీలో నటించబోతున్నారట. ఆ పాత్ర చుట్టూనే ఈ సినిమా మొత్తం కూడా ఉండబోతుందట. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు: చాందిని చౌదరి, ఊర్వశి రౌతెల్లా, శ్రద్ధా శ్రీనాథ్. మరి చూడాలి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది. జూలై 19న లేదా జూలై 26న ఎప్పుడు అనేది అతి త్వరలో వాటికి సంబంధించిన క్లారిటీ కూడా రాబోతుంది అన్నమాట.